తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనుల్ని రైతులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు రైతులను అరెస్ట్ చేశారు. తమ భూములకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం లాక్కుంటోందని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేసిన రైతులపై 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే రైతులపై కేసులు నమోదు చేయడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎత్తిపోతల పథకం రైతులకు సంబంధించిన భూముల విషయంలో ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉంది. న్యాయబద్ధంగా అక్కడ ఉన్నటువంటి భూముల ధరలకు అనుగుణంగా పరిహారం ఇవ్వకుండా అట్లాంటి పరిహారం ఇమ్మని అడిగినందుకు గాను ఇవాళ గ్రామంలో 144 సెక్షన్ పెట్టి గ్రామంలో ప్రజలను ఇళ్లలోంచి బయటికి రానివ్వకుండా నిర్బంధించి గ్రామంలో గట్టెక్కడానికి వీల్లేదని చెప్పి ఇవాళ బలవంతంగా రైతుల భూముల్ని కబ్జా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఆ రైతాంగం న్యాయబద్ధమైన పరిహారం ఇచ్చి మా అంగీకారం మేరకు భూములు తీసుకోండి అని చెప్తా ఉన్నారు. న్యాయబద్ధమైన పరిహారానికి సంబంధించి చాలా తప్పుడు లెక్కలు ప్రభుత్వం ఇప్పటిదాకా చెప్తూ వచ్చింది. నచ్చిన వాళ్ళకేమో 28 లక్షలు కట్టబెట్టారు. ఇవాళ న్యాయం అడిగినందుకు మేము మీకు 19 లక్షలు ఇస్తామని చెప్పి మాకు ఇది సరిపోదంటే రైతుల మొత్తాన్ని ఇవాళ నిర్బంధించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో కూడా 3 సార్లు 4 సార్లు భూములు పోయినాయి. గ్రామంలో ఉన్న 100% భూములు 70% వివిధ ప్రాజెక్టుల మీద ఎక్వైర్ అయిపోయింది. ఉన్న 30% భూమిని అందరం బతకలేని పరిస్థితి ఉంది. అక్కడ మాకు భూమి కొనుక్కునే విధంగా ఎకరానికి 40 లక్షలు మాత్రం మాకు ఇప్పించేందుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎకరానికి 40 లక్షలు ఇస్తే మేము భూములు ఇవ్వడం అంటే మేము ఆల్టర్నేట్గా వేరే భూమి కొనుక్కోవడానికి అవకాశం ఉంది.